హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ పోయిటరీ గురించి చూద్దాం. సో దీని పోయిట్ వచ్చేసి వాల్ట్ విట్మాన్. సో పోయిటరీ లోపలికి వెళ్ళే ముందు దీని సమ్మరీ గురించి తెలుసుకునే ముందు రైటర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వి విల్ సీ అబౌట్ ది రైటర్. వాల్ట్ విట్మాన్, ఆయన బర్త్ వచ్చేసి May 31st, 1819 and he died on March 26, 1892. ఇది డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. Was an American poet, essayist and journalist. So Walt Whitman or Walter Whitman, he is an American poet. So he belongs to America. ఆయన పోయెట్, ఎస్సేయిస్ట్ అండ్ ఆల్సో జర్నలిస్ట్. పోయెట్ అంటే తెలుసు కదా, కవితలు రాస్తారు. ఎస్సేయిస్ట్ అంటే తెలుసు కదా, వ్యాసాలు రాస్తారు. జర్నలిస్ట్ అంటే జర్నల్స్ రాస్తూ ఉంటారు. He is considered one of the most influential poets in American literature. అమెరికన్ లిటరేచర్లో ఆయనని ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పోయెట్స్ అనేసి అంటారంట. అంటే వేరే వాళ్ళని చైతన్యపరచడం లాంటివి, త్వరగా ప్రేరేపించడం లాంటివి చేయడంలో ఆయన చాలా గ్రేట్ అంట. అందుకే ఆయనని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పోయెట్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్ అని కన్సిడర్ చేస్తారు. విట్మాన్ incorporated both transcendentalism and realism in his writings and is often called the father of free verse. సో ఈయనని ఫాదర్ ఆఫ్ ఫ్రీ వర్స్ అని కూడా అంటారు. సో ఫ్రీ వర్స్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ రైమింగ్. వాల్ట్ విట్మాన్స్ పోయమ్ ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ ఈజ్ వన్ ఆఫ్ ది పోయట్స్ మోస్ట్ ఫేమస్ వర్క్. సో ఇతను రాసినటువంటి వర్క్స్లో ద మోస్ట్ ఫేమస్ వర్క్ వచ్చేసి ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్. It was written shortly after the assassination of President Abraham Lincoln on April 14th, 1865 and the end of the US Civil War. So, ఈ పోయం ఎప్పుడు రాశారు అని అంటే అమెరికన్ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్, ఓకే, అమెరికన్ ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు చనిపోయిన రోజు, లేదంటే చంపబడిన రోజు. ఆయన ఏ రోజు చనిపోయారు అంటే April 14, 1865. April 14th అనేది చాలా వరకు మనకు తెలుసు. మన ఇండియాలో అయితే April 14th రోజు అంబేద్కర్ జయంతిగా, ఆయన బర్త్డేగా, అంబేద్కర్ బర్త్డేగా అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఆ డేట్ వచ్చేసి ది అసాసినేషన్, నథింగ్ బట్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ యొక్క డెత్ జరిగిన రోజు. అండ్ ఆల్సో ద ఎండ్ ఆఫ్ యుఎస్ సివిల్ వార్. సో యుఎస్లో సివిల్ వార్ అనేది జరిగింది. సో ఈ వార్లోనే అబ్రహం లింకన్ కూడా చనిపోయారు. ఇట్ బికేమ్ ఇమీడియట్లీ పాపులర్ అండ్ హ్యాస్ రిమైన్ వన్ ఆఫ్ ది విట్మాన్స్ మోస్ట్ వైడ్లీ రిప్రొడ్యూస్డ్ పోయమ్. సో ఈ పోయం చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకు అని అంటే సివిల్ వార్ తర్వాత జరిగిన ఈ పోయం కాబట్టి, అబ్రహం లింకన్ గురించి ఉంది కాబట్టి ఇది చాలా ఫేమస్ అయినటువంటి పోయం. అండ్ ఈ పోయం యొక్క థీమ్ చూసుకుందాం. ఇంకా ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ ఈస్ ఏ హార్ట్ టచింగ్ ఎలగీ ఆన్ ద డెత్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. సో ఈ క్యాప్టెన్, ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అనే ఈ పోయం అనేది ఒక హార్ట్ టచింగ్ పోయం. అండ్ ఆల్సో ఇది ఒక ఎలగీ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ మార్నింగ్ అంటే ఉదయాన్నే ఉండే మార్నింగ్ కాదు, మార్నింగ్ అంటే చనిపోయిన వాళ్ళ కోసం మనం బాధపడతాం కదా, బాధపడుతూ ఏడవడం, బాధపడుతూ మాట్లాడడం, బాధపడుతూ రాసే ఈ కవితల్ని ఏమంటారు అంటే ఎలగీ అని అంటారు. Thus, the poem is a mourning to the passing of not only a president but also a symbol of hope and unity. So, ఈ poem వచ్చేసి it is a mourning to the passing of not only president but also a symbol of hope and unity. సో ఇక్కడ ప్రెసిడెంట్ చనిపోయినందుకే కాదు, వాళ్ళకంటూ ఉన్నటువంటి హోప్ అండ్ యూనిటీ కూడా పోయింది అని చెప్పి బాధపడుతూ ఆ సంతాపం అనేదే ఈ పోయం. The nation is looking for the president with admiration and excitement, but he returned lifeless. సో అందరూ కూడా, ఆ హోల్ నేషన్ మొత్తం కూడా వెయిట్ చేస్తుంది ఆ ప్రెసిడెంట్ కోసం. ఎంతో ఉత్సాహంగా ఆయన రాగానే ఆయనకు జేజేలు పలకాలి అనేసి, ఆయనకు అభినందనలు చెప్పాలి, పెద్ద సెలబ్రేషన్ పండగ చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆయన యుద్ధానికి వెళ్ళి సివిల్ వార్లో విక్టరీని సాధించారు. ఆయన తిరిగి వస్తున్నారు కాబట్టి ఆ సంతోషంలో వాళ్ళందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. బట్ హీ రిటర్న్ లైఫ్లెస్. కాకపోతే ఏమైంది, ఆయన తిరిగి వచ్చారు, జీవం లేకుండా తిరిగి వచ్చారంట. సో దీని హోల్ స్టోరీ ఆర్ సమ్మరీ మనం చూసుకుందాం. సో దిస్ ఈజ్ ది సమ్మరీ. ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ ఇస్ అన్ ఎలగీ
రిటర్న్ బై వాల్ట్ విట్మ్యాన్. ఓకే, ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అనేది ఒక ఎలిగి అంటే సాంగ్ ఆఫ్ సాడ్ ఆర్ మార్నింగ్. ఓకే, ఒకరైనా చనిపోతే వాళ్ళ చనిపోయిన అని చెప్పి బాధతో మనం రాసే ఒక పాట, సంతాపంతో రాసే ఒక పాట ఉంటుంది చూసారా, దాన్నే ఎలిగి అనేసి అంటారు. ఇన్ దిస్ పోయం విట్మ్యాన్ ఈస్ రిఫరింగ్ లింకన్ యాజ్ captain. The speaker is sailing on a ship, where the ship symbolizes the civil war that was fought between the northern and southern states of United States over the issues like slavery, etc. సో ఈ పోయంలో క్యాప్టెన్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాప్టెన్ అంటే ఎవరో కాదు, లింకన్, అబ్రహం లింకన్నే క్యాప్టెన్ అని అంటున్నారు. ఓకే, సో ఈ క్యాప్టెన్, మామూలుగా క్యాప్టెన్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు, షిప్కి ఉంటారు క్యాప్టెన్. సో వీళ్ళు చెప్పే షిప్ అనేది ఏంటి అంటే వార్, ఆ యుద్ధం అనే ఒక నావని నడిపే ఆ క్యాప్టెనే మన అబ్రహం లింకన్ అనేసి అంటున్నారు. సో ఈ సివిల్ వార్ని ఫాట్ జరిగింది, యుద్ధం అనేది ఎవరెవరికి జరిగింది, నార్థన్ అండ్ సదరన్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి జరిగింది. దేని గురించి అంటే స్లేవరీ గురించి, బానిసత్వం అనేది పోవాలి అని వాళ్ళకక్కడ నార్థన్ అండ్ సదరన్ స్టేట్స్కి యుద్ధం జరిగినప్పుడు, సివిల్ వార్ జరిగినప్పుడు జరిగినటువంటి ఈ యుద్ధంలో, ఈ యుద్ధాన్ని సివిల్ వార్ని ఒక షిప్గా సింబలైజ్ చేస్తే ఆ క్యాప్టెన్ ఎవరో కాదు, లింకన్, అంటే ఆయన అధ్యక్షన జరుగుతుంది ఈ సివిల్ వార్ అనేసి. ద నార్త్ హ్యాడ్ వన్ అండ్ స్లేవరీ వాజ్ బీయింగ్ అబాలిష్డ్. మొత్తానికైతే యుద్ధం ఏమైంది, సాఫీగా కంప్లీట్ అయిపోయి యుద్ధంలో వీళ్ళు గెలిచి స్లేవరీ అనేది అబాలిష్ అయిపోయింది, స్లేవరీ అనేది పూర్తిగా తొలగిపోయింది. అండ్ దెన్ ద షాట్ ర్యాంగ్ అవుట్, అబ్రహం లింకన్ వాస్ డెడ్. హియర్ ద పోయట్ ఈస్ మార్నింగ్ ద డెత్ ఆఫ్ ది క్యాప్టెన్ లింకన్. సో కానీ ఏమైంది, షాట్ ర్యాంగ్ అవుట్, అనుకోకుండా ఒక గురి తగిలింది, ఎవరికి, అబ్రహం లింకన్, ఆయన చనిపోయారు. సో ఇక్కడ మన పోయెట్ ఆయన చనిపోయారని చెప్పి ఆ బాధతో రాస్తున్నటువంటి పోయమే ఈ ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్. సో పోయంలోకి వెళ్తే, ఇన్ ద ఫస్ట్ స్టాన్జా ద పోయట్ అడ్రెసెస్ అబ్రహం లింకన్ యాజ్ ది క్యాప్టెన్ అండ్ ద వార్ హ్యాస్ ఫైనల్లీ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్టర్ ఎండ్యూరింగ్ సెవెరల్ బ్యాటిల్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్నోసెంట్ లైఫ్స్. సో యుద్ధం అంటే చిన్న విషయం ఏమీ కాదు, దాంట్లో ఎంతోమంది ప్రాణాలు పోతాయి. సో అలాంటి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఫైనల్గా ఆ వార్ అనేది కంప్లీట్ అయిపోయింది. ద షిప్ హ్యాస్ ఫైనల్లీ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ సేలింగ్ ఏ డేంజరస్ వోయేజ్. సో ఇక్కడ ఈ షిప్ అంటే ఈ వార్ అనేది ఫైనల్గా ఈ డేంజరస్ వోయేజ్ అంటే ఈ ప్రమాదకరమైనటువంటి ఈ వోయేజ్ మొత్తాన్ని దాటుకొని తిరిగి ఇంటికి వచ్చింది, అంటే చేరుకుంది, రిటర్న్ అయింది, అంటే కంప్లీట్ అయిపోయి వస్తుంది. దే హ్యావ్ వన్ ది ప్రైజ్ దే హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్, దట్ ఈస్ విక్టరీ. సో ఆ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది ఉన్నారు కదా, సో వాళ్ళందరి త్యాగాలకు గుర్తుగా అక్కడ వాళ్ళకి విజయం, విక్టరీ అనేది దక్కింది. ద స్పీకర్ టెల్స్ ది క్యాప్టెన్ దట్ యాజ్ దే మూవ్ నియరర్ టు ది పోర్ట్, దట్ ఈస్ హోమ్, he can hear the sound of the temple bells and the cries of the enthusiastic people who are eagerly waiting for him. సో ఆ క్యాప్టెన్ దగ్గరికి వెళ్తూ ఉంటే, అంటే షీప్ అనేది ఇంటికి, పోర్ట్కి, సముద్ర తీరానికి దగ్గరికి చేరుతూ ఉంటే వాళ్ళకి ఏం వినిపిస్తున్నాయి, టెంపుల్ బెల్స్. సో గుడి గంటలు వినిపిస్తున్నాయి, ప్రజలందరూ సంతోషంతో ఉత్సాహంతో చేసే సంబరాల అరుపులు అనేవి వినిపిస్తున్నాయి. The enthusiasm increases as the ship reaches near the port. సో enthusiasm అంటే ఈ హ్యాపీనెస్, ఈ ఉత్సాహం అనేది షిప్ దగ్గరికి వెళ్తుంటే, అంటే ఊరు, మన ఇల్లు ఆర్ లేదంటే ఆ తీరం అనేది ప్రజలందరినీ చేరుకోవడం అనేది దగ్గరికి వస్తుంటే ఇంకా ఇంకా పెరిగిపోయింది హ్యాపీనెస్. బట్ ద పోయం టేక్స్ ఎ టర్న్. కాకపోతే ఇక్కడ ఒక టర్న్ జరిగింది. ఎంతూసియాజం ఈస్ రిప్లేస్డ్ బై గ్లూమ్. అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా విషాదంగా మారిపోయింది. పీపుల్ ఆర్ రిజాయిసింగ్ బట్ ద పోయిట్ ఈస్ మార్నింగ్ ఓవర్ ద డెత్ ఆఫ్ ది లింకన్. అందరూ సంతోషంతో ఉత్సాహాలు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ పోయెట్ మాత్రం మన డెత్ ఆఫ్ లింకన్ దగ్గర బాధపడుతున్నాడు. ద క్యాప్టెన్ హూ వాస్ లీడింగ్ ద షిప్ టువర్డ్స్ ద షోర్ ఈస్ డెడ్ నౌ and the blood is oozing from his body. The captain, who was supposed to be praised by the people for his peerless bravery, is now lifeless and motionless. సో ఎవరైతే యుద్ధం అనే నావను నడిపి
తీరం వరకు తీసుకొచ్చారో వారు ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన బాడీలోంచి బ్లడ్ అనేది బయటకు వస్తుంది. సో ప్రజలందరూ జేజేలు కొట్టడానికి, అతన్ని ప్రేజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అతను ఎలా ఉన్నాడు? లైఫ్లెస్ అండ్ మోషన్లెస్గా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాన్జా. సెకండ్ స్టాన్జాలో ఏమంటారంటే, ద స్పీకర్ ఈస్ రిక్వెస్టింగ్ ద డెడ్ క్యాప్టెన్ టు రైజ్ అప్ అండ్ హియర్ ద రింగింగ్ బెల్స్ ఆఫ్ విక్టరీ. సో అక్కడున్న క్యాప్టెన్ చనిపోయి ఉన్నాడు. మన పోయెట్ అక్కడ ఉన్నట్టు ఊహించుకొని ఏమంటున్నాడంటే, ఓ క్యాప్టెన్, మై క్యాప్టెన్, నువ్వు లే, ఇంకా పడుకోవద్దు, లే, అందరూ అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, నువ్వు లే అనేసి, చూడు అక్కడి నుంచి నీకు జేజేలు, ఆ రింగింగ్ బెల్స్ అనేవి వినిపిస్తున్నాయా. He is too stunned to believe the fact that the captain is not going to wake up anywhere. ఎంత లేపినా కూడా క్యాప్టెన్ లేవడు. He tells the captain to wake up and see the people who have been waiting to see the captain. పడుకున్నావా, లే లే, మెలకులోకి రా, చూడు అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు అనేసి చెప్పాడు. దే ఆర్ వెయిటింగ్ విత్ బొకేట్స్ అండ్ wreaths ఆఫ్ ఫ్లవర్ టు వెల్కమ్ ద డియర్ క్యాప్టెన్, రిఫరింగ్ టు లింకన్. సో నీకోసం అందరూ ఫ్లవర్స్ని, బొకేస్ని పట్టుకొని ఎదురు చూస్తున్నారు. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ విక్టరీ, బట్ దే డూ నాట్ నో దట్ ద డియర్ ప్రెసిడెంట్ ఈజ్ నో మోర్. సో కాకపోతే వాళ్ళెవరికీ తెలీదు, అందరూ రాగానే నీకు కంగ్రాచులేట్ చేయాలని చూస్తున్నారు, కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే నువ్విక లేవు. He says that it all appears as a dream as he doesn't want to believe the reality at all. నాకు ఇదంతా నమ్మాలనిపించట్లేదు, ఇదంతా ఒక కళలాగా అనిపిస్తుంది, నాకు వాస్తవంలోకి రావాలి, ఇదంతా ఒక కళలా ఉంటే బాగుండేది, ఒక్క పీడ కళలా అయిపోతే బాగుండు అని చాలా బాధపడతాడు. లాస్ట్ స్టాన్జా. The speaker is still shocked to believe that the captain has actually left for the heavenly abode and not going to come back ever. సో స్పీకర్కి, ఇక్కడున్న మన పోయెట్ ఇప్పటికీ సర్ప్రైజ్, షాక్ అయిపోయాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి అంటే క్యాప్టెన్ ఇక తిరిగి రాడు, ఆయన ఇక తిరిగి రాని లోకానికి, ఆ స్వర్గానికి చేరుకున్నాడు అని ఆలోచన వస్తే కూడా అతను నమ్మలేకపోతున్నాడు. He says that the captain doesn't answer and his lips are pale and the speaker cannot feel his pulse. సో ఇతను ఎంత పిలిచినా క్యాప్టెన్ లింకన్ పలకట్లేదు, అతని లిప్స్ అన్ని పేల్, వాడిపోయాయి. అండ్ స్పీకర్ కెనాట్ ఫీల్ ద పల్స్, అతని హార్ట్ బీట్ కూడా కొట్టుకోవట్లేదు. ద షిప్ హ్యాస్ నౌ రీచ్డ్ ఇట్స్ ఫైనల్ డెస్టినేషన్ అండ్ హ్యాస్ బీన్ యాంకర్డ్ సేఫ్. ఫైనల్గా షిప్ అనేది రీచ్ అయింది, యాంకర్ అక్కడ సేఫ్గా పెట్టడం అయింది. ఫైనల్ డెస్టినేషన్ అంటే వాళ్ళు చేరుకోవాల్సిన వాళ్ళ హోమ్ అనేది వచ్చింది. ద పీపుల్ ఆర్ స్టిల్ రింగింగ్ ద బెల్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ది క్యాప్టెన్. అందరూ కూడా బెల్స్ని రింగ్ చేస్తూ వెయిట్ చేస్తున్నారు. హవెవర్ ద కోల్డ్ బాడీ ఆఫ్ ది క్యాప్టెన్ లైస్ ఆన్ ద డెక్ ఆఫ్ ది షిప్ అండ్ ది స్పీకర్ ఈస్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ బట్ టు మూవ్ ఆన్. సో ఏమైంది, అందరూ అరుస్తున్నా, పిలుస్తున్నా, జేజేలు కొడుతున్నా, క్యాప్టెన్ మాత్రం కదలకుండా ఆ షిప్లోనే ఒక కోల్డ్ బాడీ లాగా ఉండిపోయాడు. ఇక స్పీకర్ ఏం చేయలేక అక్కడి నుంచి కదిలాడు. ద సివిల్ వార్ హ్యాస్ ఎండెడ్ బట్ ది పర్సన్ హూ లెడ్ ది యునైటెడ్ స్టేట్స్ త్రూఅవుట్ దిస్ వార్ అండ్ సక్సీడెడ్ ఇన్ ప్రిజర్వింగ్ ద యూనియన్ ఈస్ నో మోర్. సో చూడండి, సివిల్ వార్ కంప్లీట్ అయింది, ఆ యుద్ధాన్ని నడిపించి గెలిపించి అందరికీ ఫ్రీడమ్ని తీసుకొచ్చినటువంటి పర్సన్ మాత్రం ఇక లేడు. ద పోయెట్ డస్ నాట్ ఫీల్ ద స్వీట్ టేస్ట్ ఆఫ్ విక్టరీ సిన్స్ ద హీరో ఈజ్ నో మోర్. అక్కడ వాళ్ళు విజయం సాధించినా కూడా ఆ విజయం యొక్క సంతోషం అనేది అతనికి అస్సలు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ హీరో లేడు. విత్ దిస్ ద పోయం కమ్స్ టు అన్ ఎండ్. సో ఇలా ఆ పోయం అనేది పూర్తయింది. చూసారా, అబ్రహాం లింకన్ చనిపోయాడు, ఆయన చనిపోయినా కూడా వాళ్ళకి ఫ్రీడమ్ అనే ఒక స్లేవరీ, బానిసత్వం నుంచి విముక్తిని కల్పించాడు, కానీ ఆయన తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఎంతో బాధపడుతూ రాస్తున్నటువంటి ఈ కవిత. కంక్లూషన్. అబ్రహాం లింకన్ యాజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ద సివిల్ వార్ ఫాట్ టు లిబరేట్ ద స్లేవ్స్. సో మొత్తానికైతే అబ్రహాం లింకన్ ఒక క్యాప్టెన్ లాగా ఆ షిప్కి ఉండి ఆ సివిల్ వార్ అంటే యుద్ధాన్ని చేసి అందరికీ కూడా స్లేవరీ నుంచి విముక్తిని కల్పించాడు. దే హ్యావ్ అచీవ్డ్ దేర్ కవెటెడ్ గోల్. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విజయం అనేది వాళ్ళకు దక్కింది. ఆఫ్టర్ ద సివిల్ వార్ హ్యాడ్ ఎండెడ్, స్లేవరీ వాస్ కంప్లీట్లీ అబాలిష్డ్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ హెన్స్ లింకన్ హ్యాడ్ ప్రూవన్ హిమ్సెల్ఫ్ యాజ్ ది హీరో బిఫోర్ ది పబ్లిక్. సో ఆయన చనిపోయాడు,
కానీ ఏం చేశాడు, కంప్లీట్గా స్లేవరీ అనేది యునైటెడ్ స్టేట్స్లో లేకుండా చేసి ఆయన ఒక హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. బీయింగ్ ఏ మూమెంట్ ఆఫ్ విక్టరీ ఎవ్రీ వన్ ఈస్ హ్యాపీ. సో అందరూ కూడా విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉన్నారు. హవెవర్ అట్ ది సేమ్ టైమ్ దేర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈస్ నో మోర్. కానీ అక్కడ క్యాప్టెన్ ఇక లేడు. ఆఫ్టర్ హిస్ డెత్ ద నేషన్ ఈజ్ ఫాదర్లెస్. ఇక ఆయన చావు తర్వాత ఆ నేషన్కి ఒక తండ్రిని కోల్పోయింది. ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ లాస్ట్ లింకన్, ద డ్రీమ్ లింకన్ హ్యాస్ సీన్ ఈస్ నాట్ లాస్ట్. లింకన్ని కోల్పోయారు, కానీ లింకన్ కలగన్నటువంటి ఆ కోరికని మాత్రం సాధించారు. అది మాత్రం లాస్ట్ అవ్వలేదు. అంటే వాళ్ళ స్లేవరీ అనేది, వాళ్ళకు స్లేవరీ నుంచి విముక్తి కలిగింది. వాళ్ళందరూ ఇంకా ఫ్రీగా బ్రతికే ఆ రోజులు, వాళ్ళు కలగన్న రోజులు తిరిగి వచ్చేసాయి. సో అలా లింకన్ లేకపోయినా ఆయన కల మాత్రం అక్కడ నెరవేరింది అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది పోయం ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్.